మార్నింగ్ డాడీ. మార్నింగ్ డాడీ, నేను 1 వీక్ అరకు వెళ్తున్నాను. బిందు పెళ్ళి దగ్గరుండి చేయించాలి. గుడ్ గుడ్, ఎంజాయ్ చేసిరా. ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు చేయిస్తుంది గాని ఇది మాత్రం చేసుకోదు. వాదించి జడ్జి తీర్పునైనా మార్చవచ్చు, కానీ మీ అమ్మ మనసును మాత్రం మార్చలేవురా. ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. అమ్మా, ఈవినింగ్ బయలుదేరుతున్నాను. నేను వద్దంటే మానేస్తావా? చేయమంటే చేస్తావా? ఏంటిప్పుడు? నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా? అమ్మా, నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించేవారు ఎవరుంటారు? నీకు నచ్చిన వాడిని చూడు. నిజంగానా? నిజంగా. చూడు, ఎలాంటి వాడిని తీసుకొస్తాను. నిన్ను కాదన్నవాడు కుళ్ళుకుని చేస్తాడు. ఏంటా లుక్? ఆ ఫోన్ ఇటు ఇవ్వు. ఏంటా ఏడుపు మొహాలు? నవ్వండి. ఏంటి మ్యామ్, డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేశారు? ఆఫీస్లోను మ్యారేజ్లోను ఒకేలా ఉంటే ఎట్ట చెప్పు? మనిషి అన్నాక కూసంతా కళా పోషణ ఉండాలి కదా. ఏంటి మ్యామ్, షాకుల మీద షాకులు ఇస్తున్నారు? ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్. అవును మ్యామ్, మీ ఏజ్ ఒక 5 years తగ్గిపోయినట్టుంది. అయితే పెళ్ళికి ఇంకొక 5 years లేట్ అయినా పర్వాలేదంటావు? అదిగో అందరూ ఇక్కడే ఏమా ఉన్నారు. భూమి, అంకుల్, మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా? ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి. తప్పకుండా అంకుల్. ఇంతకీ ఆకాశ్ ఇంకా రాలేదా? అది అదిగో అంకుల్. మాటల్లోనే వచ్చారు. హలో ఆకాష్ గారు. ఆ, నీ గురించే మాట్లాడుతున్నాను. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది అంకుల్. ఓకే. మీరు ఊరెళ్ళిపోయారు అనుకున్నానండి. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి? లొకేషన్ చూసారా? అదిరిపోయింది. మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం. నాతో చేయండి సరళ గారు, మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను. కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి, కమెడియన్ కాదు. ఏయ్, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? జర్నీ చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకొని. ఫీల్ అవుతా. హరే, ఇలా రా, వీళ్ళకి రూమ్ చూపించు. అన్ని పనులు నాకే చెప్తారు. త్వరగా రారా. కంగారు ఏంటండి, వస్తున్నాను కదా. వీడింతే బాబు, కొంచెం నిదానం. నిదానం కాదండి, మరి మైదానంలో ఉన్నాడు. తీసుకెళ్ళి మీ రూమ్కి వెళ్ళండి. రే బాబాయ్ వాళ్ళు ఇంకా రాలేదు, ఎంతవరకు వచ్చారు కనుక్కో. వీడవడరా, బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. బాబు కొంచెం ఫాస్ట్ కదా. ఫాస్ట్ గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి? ఓ సరే, నువ్వు నెమ్మదిగా వద్దులే గానీ మా రూమ్ ఎక్కడ చెప్పు. మెట్లెక్కి ఎడం పక్కకి వెళ్ళండి. ఎడం పక్క స్టెప్స్. ఓకే, మేము వెళ్తాంలే కానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి అలా వచ్చాయి. చెప్పావులే. రేపు భూమిని చూసావరా? స్టైల్ మొత్తం వచ్చేసింది. ఇలా కూడా బాగుంది అనుకో. ఏంటి ఆనందపడుతున్నావా? రేయ్, ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసిందని అర్థం. అది బ్యాడ్ సైన్ రా. నువ్వు ఎగ్జైట్ అవ్వకూడదు, అలర్ట్ అవ్వాలి.
ఇదిగో ఖర్చులు గుంచుకో. ఇది దాచుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి. నాకంత ఊపిక లేదండి, మీరే ఉంచుకోండి. ఒకసారి ఇంకోసారి టిక్ టాక్ వచ్చి అనుకుంటా. హాయ్ పూజ. ఆకాష్. ఆకాష్ నేను తీసిన ఇన్స్టా రీలే, కానీ మీరు మాత్రం చూడనీకి సినిమా హీరోలా కత్తెలెక్కున్నారు. పదరా. వెదర్ చాలా బాగుంది కదా, ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఎంత మారిపోయారు మ్యామ్, అంతా ఈ ప్లేస్ మయమంటారా? ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. హాయ్ భూమి. సార్ లొకేషన్ అదిరిపోయింది కదా, రెండో సెల్ఫీ దిగుదాం. రండి రండి దిగుదాం. వెళ్ళిపోతున్నారేంటండి, గ్రూప్ సెల్ఫీ? బోర్ కొడుతుంది, రూమ్కి వెళ్తాను. హలో బుజ్జుగారేనండి? ఫోన్ ఎవరికి చేసావో తెలీదా? ఎదవలాగు మ్యాటర్ చెప్పు. నేను మీరు పెళ్లి సంబంధం చూసారు కదండి, ఆ అమ్మాయి ఓకే చెప్పింది. నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా? అంతలాగా నో చెప్పే. బండి తోస్తున్నాడా తోలుతున్నాడా? ఇంకా ఎంతసేపు అయ్యా? కారా ఎడ్ల బండి ఇది? ఆల్రెడీ 100 కొడుతున్నాను సార్. ఎదవలాగు 200 కొట్టో. అప్పుడు పెళ్లికి కాదండి, సరాసరి పైకి వెళ్ళిపోతాం లేకుండా. దిగు దిగండి. బ్లడీ ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు, దిగితే ఎక్కలేరు. మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి? లాగ్ ఎందుకని ముందే ఎక్కా, వీళ్ళు సెరవు వైపు ఎక్కారు. చెల్లలేదండి, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. 5 నిమిషాలా? నేను పిల్ల కోసం వెయిట్ చేయను, బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా? చిల్లర తెచ్చి నోటు పట్టుకెళ్ళో. ఎద్దవ లాగు. యాడ చూసిన లాగే కింద పైన అంతా లాగే. లేదు, నిన్నే లారీ కొట్టేసింది. ఇది నా ఆత్మ. ఎదవ లాగ్ కూసిన ఇతను. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఈ లాగ్ పీపుల్ తో పాటు జెట్ లాగ్ ఒకటి. ఇదిగో బాబు, కాస్త వాటర్ బాటిల్ అందుకోనైనా. ఇప్పుడే కదా కూర్చున్నాను నేను, అప్పుడే ఇంకో పని చెప్తాడేంటి? అది అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్కా తొడిగినట్టున్నాడు. బాబు జుమాన్జీ, నువ్వు కష్టపడకనైనా నేనే ఇల్లు తెచ్చుకుంటా. అమ్మ బాబోయ్, ఎప్పుడు వెళ్తావు అక్కడికి? ఏనే ఉందిగా, 10 రోజులు వెళ్తావు అక్కడికి. నీ తాబేలు నడక నువ్వు. పోన్లే, ఓ పని తప్పింది. ఇంత భయంకరమైన లాగా. అత్తమ్మ ఎలా ఉన్నావు? ఎరా బుజ్జి, ఇంత లేటుగా రావడం? మామూలుగా పెళ్ళంటే తాళి కట్టే టయానికి వెళ్తా. మన కార్తిక్ గడి పెళ్ళని లాగ్ లేకుండా ముందే వచ్చా. సరే, కాళ్ళు కడుకునరా, టిఫిన్ పెడతాను. అబ్బా అత్తమ్మ, చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకో? లాగ్ కదా. ఇడిచ్చాయి, తింటూ వెళ్ళిపోతా. ఇవి ఇడ్లీలో ఇటుకు రాళ్ళ. వీడికి బుర్ర తక్కువ. ఏంటి? అదే నేను అడుగుతున్నాను. ఏంటి నా నెంబర్ బ్లాక్ చేసావు? నేను వస్తే లేచి వెళ్ళిపోతున్నావు. మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు. నేను నీతో మాట్లాడాలి భూమి. ఆకాష్ ప్లీజ్, నాకు నీతో మాట్లాడడం లేదు. నేను చెప్పేది ఒకసారి విను. వద్దన్నాను కదా, వదిలేసే. అదే భూమి, అసలు రోజు ఏం జరిగిందంటే, అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను. దయచేసి మళ్ళీ గుర్తు చేయకు. అరే చెప్పేది వినువేంటి? ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్. ఇంకేం చేయమంటావు? కాలు పట్టుకోమంటావా? అది
అరే లాగ్ సుల్తాన్, ఎవర్రా బాబు నిన్ను పనిలో పెట్టుకుంది? ఏం బ్రదర్, నీ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయవా? ఫ్రెండ్ కాదు మా సార్. ఓ సార్, సంతూర్ వాడతారా? ఈ పెళ్లిళ్ళు ఎవరు కనిపెట్టారా బాబు? ఏదో లాగ్. ఇదేందన్నా, నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగ్ ఉంది? ఈ పాపకైతే అసలు లాగే లేదు. ఏందో